సో ఏం జరుగుతుంది కల్వకుట్ల కుటుంబంలో? కవిత బయటకు వచ్చింది, పంచాయతీ చేస్తూ ఉంది, విమర్శిస్తూ ఉన్నది, అంతా ఒక డ్రామానా? నిజంగానే వాళ్ళ ఇంట్లో గొడవలు ఏమైనా అవుతా ఉన్నాయా? 100% నిజంగానే గొడవలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతుంది. ఏం జరుగుతూ ఉంది? మీకు కనిపిస్తుంది కదా జరుగుతున్న భాగవతం అంతా కూడా. అధికారం కోసం పోరాటం, పదవి కోసం ఆరాటం, అంతే కదా. నమ్మొచ్చా? లేకపోతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏది గుర్తుకు రాలేదు. ఒక బీసీ గుర్తుకు రాలేడు, ఒక నిరుద్యోగి గుర్తుకు రాలేదు, ఒక అమరులైన విద్యార్థి గుర్తుకు రాలేదు, విద్యార్థి కుటుంబాలు గుర్తుకు రాలేదు, కళాకారులు గుర్తుకు రాలేదు, మేధావులు గుర్తుకు రాలేదు, ప్రజలు అంతకంటే గుర్తుకు రాలేదు. మరి ఇప్పుడు అందరు గుర్తుకొస్తున్నారు అంటే మనకు కష్టం వస్తే తెలంగాణ కష్టం వచ్చినట్టు. మనకు రాజకీయ నిరుద్యోగం ఉన్నప్పుడు అందరూ అదే రకంగా ఉన్నారనుకొని భావించుకోవడం తెలంగాణ ప్రజలు గమనించారు.